సాధ్యపరిచే దేవుడు, లేని వాటిని ఉన్నవాటిగా చేసే దేవుడు కదండి, అద్భుతాలు చేసే దేవుడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి అక్కడ, కానీ ఎంతమంది సరిపెట్టాడు అక్కడ? 5,000 మంది భోంచేకంగా 7 గంపలు మిగిలిపోయాయి. చెరులో చేపలేమీ లేవు. నా మాట చెప్పిన వలలు వేయమన్నప్పుడు అక్కడ లేని చేపలు ఎక్కడి నుంచి వచ్చాయి? దేవుని మాట వల్ల అక్కడ చేపలు వచ్చాయి. కనుక దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదు, ఆయన సమస్తము చేయగలడు. ఇర్మియా ప్రవక్తలో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. 32వ అధ్యాయము 27వ వచనంలో, నేను సర్వశరీరులకు దేవుడను అంటాడు. చూడండి, ఆయన అంటాడంట, అంతటి యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నేను యెహోవాను సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏమైనా ఉండునా. అది చూసారండి, దేవుడికి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? దేవుడు చేయలేనిది ఏమైనా ఉన్నది ఈ భూమి మీద? ఎందుకంటే సృష్టికర్త ఆయనే, సర్వాధికారి ఆయనే, సర్వాంతర్యామి ఆయనే, అన్ని చేసినవాడు ఆయనే, నిన్ను నన్ను చేసినవాడు కూడా ఆయనే. ఆయన ఏదైనా చేయగలడు, ఆయనకి అసాధ్యమైంది ఏమీ కూడా లేదు. చాలా వృద్ధాప్యముల గర్భము తెరిచిన దేవుడు ఇప్పుడు పుట్టుకుంటివాని విషయంలో కార్యము చేస్తాడా చేయడా? ఏమంటే చేస్తాడు. పుట్టుకుంటివాని విషయంలో ఖచ్చితంగా కార్యం చేస్తాడు, అద్భుతాలు చేసే దేవుడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఈ దినాల్లో చాలామంది మనం విశ్వాసం ఉంచలేకపోతున్నాం, దేవుని నమ్మలేకపోతున్నాం. క్రైస్తులుగా ఉన్నాము కానీ మనలో విశ్వాసము లేదు. ఎందుకంటే నేతి బీరకాయని పేరే కానీ నెయ్యి ఎలాగైతే బీరకాయలో ఉండదో అలాగే క్రైస్తువులు పేరే కానీ ఈ దినాల్లో క్రైస్తువులు ఏం కనపడలేదు చెప్పండి? విశ్వాసం లేదు, నమ్మట్లేదు. నమ్మకం ఉండాలి. అదే ప్రభు చెప్తున్నాడు, నమ్మండి, మీరు మీ కార్యాలు చూస్తారు. అద్భుతాలు చేసే దేవుడు నేను, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు నేను, నాకు అసాధ్యమైనది ఏమున్నది? ఇదిగో నేను ఏదైనా చేయగలను, నాకు సమస్తమును సాధ్యమే అని చెప్పాడు. కాబట్టి మనము నమ్మాలని దేవుని యొక్క లేఖనము. చాలామంది నమ్మలేకపోతున్నారు, దేవుని మాట నమ్మలేకపోతున్నారు, దేవుని యందు విశ్వాసం ఉంచలేకపోతున్నారు. ధనవంతుడితో అన్నాడు, అబ్బాయి నువ్వు పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి? నీ ఆస్తిని అమ్మి ఎవరికమ్మన్నాడు చెప్పండి? బీదలకి ఇమ్మన్నాడు. అలా అంటుంది. దేవుని మాట ఏందో నమ్మకం ఉంచలేదు కానీ లోకం వైపు మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోయాడు. దేవుని దగ్గరికి వచ్చాడు కానీ వెనక్కే వెళ్ళిపోయాడు. ఈ దినాల్లో చాలామంది క్రైస్తవులు అలాగే ఉన్నారు. ఏదో ప్రభు దగ్గరికి వచ్చామండి, ఏదో అవసరత కొద్ది క్రైస్తవులుగా, ఏదో కావాల్సిన దానికి క్రైస్తవులుగా, ఏదో స్వస్థ క్రైస్తవులుగా కాకోకుండా నువ్వు దేవుని బిడ్డగా ఉండడానికి రావాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకనే స్వస్థతలు లేకపోతే మీరు నమ్మలేరు కదా అన్నట్టుగా దేవుడు ముందే చెప్తున్నాడు. కాబట్టి స్వస్థతలు కూడా అవసరమే, స్వస్థతలు జరుగుతున్నాయి. అయితే నీకు స్వస్థత కలగాలంటే మరి నీలో ఏముండాలి? విశ్వాసం. అందుకని విశ్వాసం లేదు కనుకనే మనకి కార్యాలు అవ్వట్లేదు. విశ్వాసం అంటే కార్యాలు అవుతాయి. చాలామంది అంటారు, ఇదిగో మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాం, మాకేమీ దేవుడు చేయలేదని చెప్పేవాళ్ళు, నిందలేసేవాళ్ళు కూడా ఈ లోకంలో ఉన్నారు. అనవసరంగా దేవుని నమ్ముకున్నానని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ భ్రష్టత్వానికి వెళ్ళిపోతారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి మనం దేవుని అడుగుపెట్టిన తర్వాత, ఒకసారి దేవుని తెలుసుకున్న తర్వాత, ఒకసారి ఆయన పట్ల విశ్వాసం కలిగిన తర్వాత మళ్ళీ మనం వెనక్కి తిరిగే స్థితిలో మనం ఉన్నామంటే అది మన దృష్టిలో, దేవుని దృష్టిలో అది అంగీకారమైంది కాదు. అంటే నువ్వు విశ్వాసవి కాదు. ఎవరు వెళ్తారు పరలోక రాజ్యానికి అంటే? విశ్వాసులే వెళ్తారు, దేవుని పిల్లలే వెళ్తారు, దేవుని నమ్మినోళ్ళు వెళ్తారు, దేవుని నమ్మకం ఉంచినటువంటి వారు మాత్రమే వెళ్తారు. కనుక మనకు ఒక నమ్మకం ఉంది. ఏంటి? పరలోక రాజ్యం అన్నది, పరలోక రాజ్యం వెళ్ళాలని, అందరికి వెళ్ళాలనేటువంటి ఒక స్థితిని మనం తెలుసుకుని ఉన్నాం. అయితే అక్కడికి వెళ్ళాలంటే ఏముండాలి? ఎవరు నమ్మాలి? మనము దేవుని నమ్మాలి, దేవుని వాక్యాన్ని మనం నమ్మాలి. కానీ మనము దేవుని యొక్క వాక్యాన్ని నమ్మలేని స్థితిలో ఉన్నాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభువు అంటున్నాడు, ఇక్కడ చూసినట్లయితే చాలా విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు. ముందు మనకు స్వస్థత కలగాలంటే మనలో ఏముండాలి చెప్పండి? విశ్వాసం లేకపోతే నీకు స్వస్థత ఏమాత్రము కలగదు. విశ్వాసం అంటే ఏంటంటే లేని వాటిని ఉన్నవని మనము నమ్మాలి. అయితే నమ్మకం మనకి రావాలి అంటే, ప్రభువుని మనం నమ్మాలి అంటే మళ్ళీ మనకి ఏం కావాలంటే వాక్యం కావాలి. దేవుని యొక్క మాట కావాలి. దేవుని మాట వలన మనకి ఏమవుతుందంటే స్వస్థత కలుగుతుంది. దేవుని మాటలు ఏమని చెప్పండి?
స్వస్థత ఉన్నది. కనుక వాక్యము చాలా శక్తివంతమైనది, వాక్యము చాలా విలువైనది. వాక్కు అనగా దేవుడే. వాక్యం ఎవరండి? దేవుడే కదండి. ఆ వాక్యం చెప్తుంది కదా, యోహాను సువార్త 1 అంటాడు కదా, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్దనెను, వాక్యము దేవుడై ఉన్నాడు. వాక్యమే దేవుడు. కాబట్టి ఆయన మాటలో శక్తి ఉంది. కాబట్టి ఆ వాక్యాన్ని మనము నమ్మేవారిగా ఉండాలి, ఆ వాక్యాన్ని మనము వినేవారిగా ఉండాలి, ఆ వాక్యం అందు మనము విశ్వాసం ఉంచేవారిగా ఉండాలి. అప్పుడు ఆ వాక్యం మనలో ఏమవుతుంది? పనిచేస్తుంది. ఆ వాక్యం మనలో పనిచేస్తుంది. కనుక ఆ వాక్యం శక్తివంతమైంది. అంతేకాదు, దేవుడు వాక్కును పంపించి స్వస్థపరుస్తాడు. కేవలం ముట్టుకుని స్వస్థపరచడం కాదంట, ఆయన వాక్కును పంపించేస్తాడు. చెప్పండి, స్వస్థపరుస్తాడు. ఇశ్రాయేలు కష్టంలో ఉన్నప్పుడు 107 దావీదు కీర్తనలో 20వ వచనంలో మనం చూసినట్లయితే, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాడు. అది ఆయన వాక్కును పంపించి బాగు చేశాడు. అంటే నువ్వు విశ్వాసం ఉంటే ఆయన వాక్కుని దగ్గరికి పంపిస్తాడు. వాక్యమే దేవుడు. ఏంటంటే వాక్యమే దేవుడు. ఇప్పుడు ఆ వాక్యం మన దగ్గరికి ఎలాగొచ్చింది? ఆ వాక్యం ఎలాగొచ్చింది మన దగ్గరికి? ఇప్పుడు ఎలాగొచ్చిందంటే మళ్ళీ చక్కని మాట చెప్పాడు. యోహాను సువార్త 1:14 వచనంలో, ఆ వాక్యము దారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను. అందుకనే వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. ఇప్పుడు ఆ వాక్యము ఆ పౌలు గారు బోధిస్తున్నాడు, క్రీస్తుని కూర్చున్నటువంటి మాటలు బోధిస్తూ ఉన్నాడు, ఆ వాక్యాన్ని బోధిస్తున్నాడు. ఆ వాక్యము ఆయన హృదయంలోకి వెళుతూ ఉంది, ఆయన వింటూ ఉన్నాడు. ఎప్పుడైతే వాక్యం వింటూ ఉన్నాడో అందులో అంతకంతకు ఏమైపోతుంది చెప్పండి? విశ్వాసం పెరుగుతుంది. వాక్యం ముందు నమ్మకం ఉంచాడు, ఆయన మాటలేంది విశ్వాసం ఉంచాడు. ఏంటి విశ్వాసం అంటే? దేవునికి సమస్తమును సాధ్యమే. ఏంటి? దేవునికి సమస్తమును సాధ్యమే. ఆయన చేయలేనిది ఏమీ లేదు. యేసుప్రభు లోకానికి వచ్చి అద్భుత కార్యాలు చేశాడు. ఇదిగో ఇప్పుడు కూడా ఆయన శిష్యులుగా ఈ భూమి మీద ఆయన అనేక మందిని పంపించుకొని అనేక మంది 5 రకాల పరిచర్యలు దేవుడు ఏర్పాటు చేసి ఈ భూమి మీద సువార్తను ప్రకటిస్తున్నాడు. అనేక మంది స్వస్థపరుస్తూ ఉన్నాడు. ఆ శిష్యులు కూడా దేవుడు అధికారం ఇచ్చాడు అని పౌలు గారు తన సువార్తలో క్రీస్తు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆ మాటలు వింటూ ఉన్నాడో, ఆ మాటలు గ్రహిస్తున్నాడో, అతను పెరిగింది? ఆ విశ్వాసము పెరిగింది. అంతకుముందు నిరుత్సాహంగా ఉన్నాడు. ఎలా ఉన్నాడండి? ఎలా ఉన్నాడంటే, నా బ్రతుకు ఇంతే, నా కాళ్ళు బాగుపడవు, నేను ఎప్పటికీ నడవలేను, ఎప్పటికీ నేను అందరిలాగా తిరగలేను కదండి. మరి ఎంత బాగా తెలుసు అతను పాపం. మనందరం నడుచుకుని వెళ్తాం అనుకోండి, ఆయన కూర్చునే ఉంటాడు. కనుక మరి అతను ఎవరొకళ్ళు తీసుకెళ్ళాలి. అతను ఎంత బాధపడతాడని మనసులో అనుకుంటాడు, నాకు కూడా కాళ్ళు ఉంటే నేను నడుదును కదా, నా పరిస్థితిలాగా అయిపోయిందా అని ఒక దిగులు, ఒక వేదన, ఒక చింత, ఒక మానసిక వేదనతో ఆయన కృంగిపోతున్నటువంటి పరిస్థితి. అయితే ఎవరు బాగు చేస్తారు? ఎవరు ఇవ్వగలరు? పోనీ డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, డాక్టర్లు ఏమంటారు? అబ్బాయి ఇది పుట్టుకతో వచ్చింది, ఇది మేమేమి చేయలేమంటారు. ఒకవేళ చేసినా కానీ, ఆ సర్జరీ చేసినా కానీ, నరాలని సరి చేసినా కానీ అవి పనిచేస్తాయి, పని చేయవు, పని చేయకపోతే మేమేమి చేయలేము, డబ్బులు వేస్ట్ అయిపోతాయి అని చెప్తారు. అలాంటప్పుడు ఏమంటాం? ఫోన్లు ఎలాగుంటే ఫోన్లు వదిలే, బతుకున్నంతకాలం బతుకుంటాం అని మనం రాజీ పడిపోతూ ఉంటాం. అదే రీతిగా ఇక్కడ కూడా అతడు మానసికమైనటువంటి వేదంతో కృంగిపోతున్నాడు. అందరిలాగా పని చేసుకోలేకపోతున్నాను, అందరిలాగా నేను ఉండలేకపోతున్నాను, అందరిలాగా సంతోషంగా ఉండలేకపోతున్నాను, ఇదిగో నాకు ఉన్నటువంటి బలహీనత నన్ను వేధిస్తుంది, నా స్థితిలాగా అయిపోయిందని నేను అనేక మంది మీద ఆధారపడవలసి వస్తుంది, అనేక మంది సహాయం కోరవలసి వస్తుంది అని దుఃఖపడుతున్నాడు. కానీ దాని పరిష్కార మార్గం ఏంటి? ఆయనకి దొరకట్లేదు. దీన్ని ఎలా పరిష్కారం చేసుకొని తెలియట్లేదు. ఇక అలాంటి స్థితిలో, ఆ కృంగిపోయిన స్థితిలో దేవుని వాక్యం వింటున్నాడు. ఆ కుంటివాడు కూర్చుని వింటూ ఉన్నాడు. ఎప్పుడైతే వాక్యం వింటూ ఉన్నాడో ఆ మాటలు ఏందో అయినా విశ్వాసం ఉంచుతున్నాడు. ఆ మాటలు వినగానే అతను ఏ కలుగుతుందని చెప్పండి? విశ్వాసము. ఈరోజు నేను కూడా స్వస్థపరచబడగలను, నేను కూడా బాగుపడగలను, నేను కూడా నడవగలను, నేను కూడా గంతులు వేయగలను అనేటువంటి ఒక నమ్మకము ఆయనలో పెరిగింది. దేవునికి స్తోత్రం. దీని అంతటికి కారణం ఏంటి చెప్పండి? దేవుని యొక్క వాక్యం. అందుకని దేవుని వాక్యం అంటే చాలా బలమైనది, శక్తివంతమైనది. దేన్నైనా సరే విభజించడానికి, మూలుగులో సైతం సరే వెళ్ళిపోవటానికి అది చాలా శక్తివంతమైనది. ఆ వాక్యం ఎప్పుడైతే ఆయన హృదయంలోకి వెళ్ళిందో ఆయన విశ్వాసం పెరిగింది. విశ్వాసం పెరిగిన తర్వాత జరిగింది ఏంటంటే, పౌలు గారు ఆ మాటలు అందరు అక్కడ చాలామంది ఉన్నారు. అక్కడ
కానీ దేవుని ఆత్మ పౌలుతో మాట్లాడుతుంది. అది ఏంటంటే దేవుని ఆత్మ ముందు వాక్యాన్ని బోధిస్తున్నాడు. ఒక పక్కనేమో దేవుని ఆత్మ ఏం చేస్తుంది? వాక్యాన్ని బోధిస్తుంది. వాక్యాన్ని బోధిస్తూనే మళ్ళీ ఎదురు వాళ్ళతో మాట్లాడుతున్నాడు పౌలు. అతనిలో కూడా దేవుడు పౌలుతో మాట్లాడుతున్నాడు. మళ్ళీ పౌలు హృదయంలో ఉండి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే, అబ్బాయి పౌలు, ఇతనికి విశ్వాసం ఉంది, ఇతను స్వస్థపరచబడతాడు అని పౌలు ఆత్మతో మాట్లాడుతున్నాడు. దీన్ని ఏమన్నాడంటే వివేచన వరం అన్నారు. చూపిస్తాను చూడండి, ఎక్కడ ఉందంటే వాక్యం చూద్దాము. మొదటికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 4వ వచనం ఒకసారి మనం చూద్దాం. వివేచన వరం, ఇది ఒక వరం అండి. ఇది ఏంటిది అంటే ఎదుటివారి హృదయంలో ఏముందో మనం తెలుసుకోవాలంటే, వాళ్ళ నైజమెంట్ గ్రహించాలంటే, వాళ్ళలో ఉన్నటువంటి విషయాలు మనం తెలుసుకోవాలంటే అది దేవుని వల్ల సాధ్యం. అది దేవుడే బయలుపరచాలి, కానీ మనుషులు ఎవరు బయలుపరచలేరు. కాబట్టి పౌలు ఆ వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. కానీ పౌలు హృదయంలో దేవుని ఆత్మ ఉండి ఆయనకి వివేచన అంటే ఆలోచన దేవుడు కలగజేస్తూ ఉన్నాడు. ఆ వివేచన అంటే బయలుపరచబడడం అంటే ఆత్మలో ఏమున్నదో బయలుపరచబడటం. ఆ వాక్యం చూద్దాం చూడండి. మరి యొక్కనికి అద్భుత కార్యములు చేయ శక్తియును మరి యొక్కనికి ప్రవచన వరమును మరి యొక్కనికి ఆత్మల వివేచన ఏంటంటే మరి యొక్కనికి ఇది కృపవరం అండి. ఇది ఆత్మల వివేచన అంటే అర్థం ఏంటంటే ఆ హృదయములో ఏముందో మనకు బయలుపరచబడటం. మీ హృదయంలో ఏముందో నాకు తెలియదు, కానీ ఆ దేవుడు నాకు బయలుపరిస్తే చెప్పగలను. నాకు బయలుపరిస్తే ఏం చేస్తాను? నేను చెప్పగలను. కనుక మీ హృదయంలో ఆలోచన లాగా అప్పుడు మీరు ఆశ్చర్యపోతారు, ఏంటి నిజమే మేము ఎలా అనుకున్నాం, మీకు ఎలా తెలిసిపోయిందంటారు. అది ఎవరు బయలుపరచాలి? అది దేవుడే బయలుపరచాలి. అందుకని వివేచన వరం, అది ఆత్మల వివేచన వరం. కాబట్టి అతనిలో విశ్వాసం ఉన్నదని, అతనిలో విశ్వాసం పెరిగిందని ఆ విషయాన్ని ఎవరు బయలుపరిచారంటే దేవుడే పౌలుకు బయలుపరిచాడు. అందుకనే పౌలు అతని వైపు తీరు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అక్కడ ఈ కుంటివాడే కాదు, చాలామంది ఉన్నారు. ఇంకా కుంటివారు, గుడ్డివారు, చెవిటివారు, మోగవారు అనేక మంది ఉండొచ్చు. కానీ ఇతని విషయంలోనే దేవుడు బయలుపరిచాడు కాబట్టి ఇతనితోనే పౌలు మాట్లాడుతున్నాడు. అతనిలో విశ్వాసం ఉన్నదని పౌలు ఆత్మను తెలుసుకున్నాడు. అతని విశ్వాసాన్ని పౌలు ఏం చేశాడు చెప్పండి? ఆత్మలు తెలుసుకున్నాడు. కాబట్టి ఎప్పుడైతే ఆత్మలు తెలుసుకున్నాడు వెంటనే అంటున్నాడు, ఇక్కడ చక్కని మాట చెప్పాడు. ఒకసారి మనం చూద్దాం చూడండి. అతను పౌలు అతని వైపు తేరి చూశాడు. ఏంటంటే పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండేనని గ్రహించి, అది ఎలా గ్రహించాడు? ఆత్మ వివేచన వరము ద్వారా గ్రహించాడు, తెలుసుకున్నాడు. స్వస్థత పొందడానికి అతను అంటే విశ్వాసం ఉందని తెలుసుకున్నాడు. ఇక విశ్వాసం ఉంటే స్వస్థత ఖచ్చితంగా అవుతుంది. ఏంటంటే విశ్వాసం అంటే కదండి, బైబిల్ అంతా స్వాతంత్రం ఏం చెప్తుంది? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును. ఇంకా ఆల్రెడీ విశ్వాసం వచ్చేసింది ఆయనకి. ఇక స్వస్థతకి ఆలస్యం ఏముంది? ఇక ఆలస్యం ఏమి లేదు. ఇక అంతే వెంటనే దిగ్గులు లేచి అన్నాడు, చూడండి అన్నాడు, చక్కని మాట చెప్తున్నాడు. నీ పాదముల మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గొంతులు వేసి నడవసాగెను. దేవునికి స్తోత్రం. గొంతులు వేసి నడిచాడంటే మళ్ళీ పైగా ఎవరైనా పుట్టుకుంటువాడు, పుట్టుకతోనే కుంటువాడు, ఎవరైనా బాగు చేయలేరేక అలాంటి వ్యక్తి దేవుని మాట వినటం ద్వారా, విశ్వాసం ఉంచడం ద్వారా, దేవుని శక్తి ద్వారా, దేవుని నామములో అతడు స్వస్థత పొందాడు, దిగ్గున లేచాడు, నడవసాగాడు, గంతులు వేసాడు. నడుగుడివే కాదండి, గంతులు వేశాడు. అంటే ఎంత అద్భుతమైన కార్యం ఇది. కట్టుకథలే ఏం కాదు, రియల్గా జరిగిన సంగతులే బైబిల్కి రాశారు. జరిగేటువంటి సంగతులే బైబిల్లో రాశారు. చాలా అద్భుతం, చాలా ఆశ్చర్యమైన సంగతి ప్రియ దేవుని బిడ్డలారా. కనుక అద్భుతమైన కార్యాన్ని ప్రభువు చెప్పాడు. అందుకనుక ఆత్మ వివేచన అనేది ఒక వరం. చూడండి అక్కడ అంటాడు బైబిల్లో చక్కని మాట. ఇంకో చూడండి, సామెతల గ్రంథం తీయండి, 2వ అధ్యాయము 6వ వచనం ఒకసారి మనం చూద్దాం. సామెతల గ్రంథం 2వ అధ్యాయము 6వ వచనం ఒకసారి మనం చూద్దాం. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. జ్ఞానం ఆయన ఇవ్వాలి, తెలివి ఆయన ఇవ్వాలి, వివేచన అంటే ఆలోచన కూడా ఆయన ఇవ్వాలంట. ఆలోచన చాలా ప్రాముఖ్యమైనది. ఏ పని చేయాలన్నా ముందు మనం ఏం చేస్తాం? పని చేస్తామా, ఆలోచన చేస్తామా? ముందు ఆలోచన, తర్వాత పని.
ముందు ప్రణాళిక, తర్వాత పని. ముందు ప్రణాళిక లేకుండా పని అవ్వదు. ఒక ఇల్లు కట్టాలి, ముందు ఎక్కడ చూస్తాం ఇల్లు? మనం పేపర్ మీద చూస్తాం, ఇదిగో ఇలా డిజైనింగ్ ఇలా ఉంటుందని కదా. ఆ తర్వాత దాన్ని తాపీ మేస్త్రికి ఇచ్చిన తర్వాత, బిల్డర్కి ఇచ్చిన తర్వాత, బిల్డర్ ఏం చేస్తాడు? దాని ప్రకారంగా డిజైన్ చేసి కడతాడు. అంటే ముందు ఆలోచన ఉండాలి. అంటే ఆలోచన ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని దగ్గర నుంచే వస్తుంది ఆలోచన. ఇప్పుడు ఇతరుల విశ్వాసం ఉన్నదని, ఇతరులు స్వస్థపరచడానికి అనుకూలంగా ఉన్నదని దేవుడు పౌలుకు బయలుపరిచిన కారణాన్ని బట్టి వెంటనే అక్కడ అనేక జనసమూహాలు ఉన్నప్పటికీ కూడా ఈయన వైపు చూసి అంటాడు, అబ్బాయి ఇదిగో నువ్వు లేచి నిలబడి నీ పాదాలు మోపి నిలబడమని చెప్పగానే, ఏ శ్రమంలో లేవని చెప్పగానే అతడు ఏం చేశాడు చెప్పండి? దిగ్గున లేచి గంతులు వేశాడు. అద్భుతం. అక్కడ ఉన్నటువంటి వారు చాలామంది ఉన్నారంటండి. వాళ్ళందరూ కూడా, అందరికి ఆశ్చర్యం అయిపోయింది. ఏంటి ఈ పరిస్థితి ఏంటి? అసలు ఎప్పుడు మనం చూడలేదు ఇలాంటి కార్యాలు. ఇది ఎలా సాధ్యమైంది? పుట్టుకతో కుంటివాడు, నడవలేదు ఇప్పుడు కూడా. అలాంటి వ్యక్తి కాళ్ళు ఎలా బాగుపడ్డాయి? ఈ కాళ్ళు మామూలుగా ఎలాగైపోయాయి ఏంటని ఆ ప్రజలందరికీ ఏం కలిగిందంటే ఆశ్చర్యం కలిగింది. ఏం కలిగిందంటే ఆశ్చర్యము కలిగింది. ఆశ్చర్యం కలిగాలి అంటున్నారు. లుకైన భాషలు అని చూడండి, అక్కడ రాశాడు చూడండి. అక్కడ జనసమూహములు పౌలు చేసిన దానిని చూచి లుకేనియా భాషలో దేవతలు మనుష్య రూపము దాల్చి మన యొద్దకు దిగి వచ్చున్నారని అది ఏం చేశారంటే కేకలు వేసి దేవుళ్ళే మన దగ్గరికి దిగి వచ్చారు. దేవుడు ఈ రూపంలో వచ్చాడు, వీళ్ళ దేవుళ్ళే అని అందరంట సంతోషపడిపోతున్నారు, ఆనందపడిపోతున్నారు. మన గ్రామం ధన్యమైపోయింది, మన గ్రామానికి దేవుళ్ళు వచ్చారు, మన గ్రామంలో దేవుళ్ళు అడుగుపెట్టారు. నిజంగా లేకపోతే ఇదంత అద్భుతం ఎక్కడ మనం చూడలేదు. నిజంగా దేవుడు తప్ప ఇలాంటి కార్యాలు ఎవరైనా చేస్తారా అని వీళ్ళే దేవుళ్ళు అనుకుని ఆ ప్రజలు వీళ్ళ మీద ఎంతో ప్రేమను వ్యక్తపరుస్తున్నారు. వాళ్ళ ప్రేమ పొంగిపోతుంది. ఏం చేయాలి అర్థం కాక అనుకున్నారంట వాళ్ళు, ఈ దేవుళ్ళకి మనం ఏం ఇవ్వాలంటే బలి అర్పణ చేయాలి, ఈ దేవుళ్ళకి మనం ఏం చేయాలంటే దండలు వేసి సన్మానించాలి, ఈ దేవుళ్ళు మనం ఏం చేయాలంటే ఆరాధించాలి, ఈ దేవుళ్ళు మనం ఏంటంటే పూజ చేయాలి. వాడు గుర్తుపెట్టుకోండి, చచ్చిపోయిన శవాన్ని మనం లేవదీసిన మానవుడు మానవుడే, దేవుడు దేవుడే. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఈ దినాల్లో చాలామంది స్వస్థావరంగా ఉన్నటువంటి దేవజనులు దేవుళ్ళుగా ఆరాధించబడుతున్నారు. అది ఖచ్చితంగా వాళ్ళు చెప్పాలి. మేము దేవుళ్ళము కావు, దేవుని సేవకులము, దేవుని దాసులము, దేవుని పిల్లలము, ఆయన ప్రతినిధులము. ఆయనే మాలో ఉండి కార్యం చేశాడు. మహిమ ఎవరికి వెళ్ళాలి చెప్పండి? దేవునికి వెళ్ళాలి. కానీ మాకు కాదని చెప్పట్లేదు. మమ్మల్ని పూజించండి, మమ్మల్ని ఆరాధించండి. కాళ్ళు కడిగేసుకునేవాళ్ళు, పాలెట్టి కడిగేసేవాళ్ళు, ఏం మొక్కేసుకుంటారు వాళ్ళందరూ కూడా. మన కళ్ళని చెప్పాలి. నిజమైన దేవుడిని ఆరాధించగానే మమ్మల్ని ఆరాధించకూడదని మనం చెప్పాలి. కానీ అలా చెప్పట్లేదు. ఎందుకంటే వాళ్ళ క్రేజ్ తగ్గిపోద్దని వాళ్ళు చెప్పట్లేదు. అందుకని వాళ్ళు వాళ్ళకి బట్టలు వేసేయటం, లేకపోతే వాళ్ళ కాళ్ళు కడిగేయటం, పాలాభిషేకం చేసేయటం, తొందరపాటు నిర్ణయాలు. కానీ దేవుని దృష్టిలో ఒకసారి లెక్క అప్పగించుకోండి. ఎందుకో తెలుసా? మరి మనల్ని పంపించింది ఆయన దేవుడిగా పంపించాడా, మనిషిగా పంపించాడా, సేవకుడిగా పంపించాడు అంటే సేవకుడిగానే పంపించాడు. ఆయన శిష్యుడిగానే పంపించాడు, ఆయన ప్రతినిధిగా పంపించాడు, సువార్తికుడిగా పంపించాడు, ఇంకా కాపరిగా పంపించాడు, బోధకుడిగా పంపించాడు. ఇలాగా ఎపిసోడ్ రాసిన పత్రిక 4 అధ్యాయాలు ఉంటాయి, 5 పరిచర్య ధర్మాలు ఉన్నాయి. ఇలాగే మనం ఆలోచన చేయాలి తప్ప నిజంగా దేవుని శక్తి నీలో పనిచేసి దేవుని మహిమ నీలో లేకపోతే నువ్వు కార్యాలు చేయలేవు. ఇప్పుడు ఘనత ఎవరిది? దేవునికి ఇవ్వాలి ఘనత. పౌలు గారు పాపం వీళ్ళందరూ అలా చేస్తూ ఉంటే చూడండి, అక్కడ జరిగిన సంగతి ఒకసారి చూద్దాం. చూడండి ఒకసారి 15వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. అయ్యలారా మీరెందుకు ఇలా చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం అంటే స్వభావము గల నరులమే. దేవునికి స్తోత్రం. మీ స్వభావం అంటే స్వభావం గల నరులమే. మొన్న పేపర్లో రాశాడు 106 చచ్చిపోయారంట. ఏదో బూడిది బాబా అంట ఆయన పేరు.
ఆ పాద ధూళి తగిలితే చాలు మహిమలు జరుగుతాయని ఒక నమ్మకం, అలా ప్రకటన చేశారు. అది ఎంతవరకు మనకు తెలియదు, కానీ అక్కడ జరిగింది ఏంటంటే తొక్లిస్ ఆటల్లో సుమారుగా చాలామంది చనిపోయారు. అంటే పేపర్లో తక్కువ రాత్రి కానీ ఇంకా ఎక్కువ చనిపోయి ఉంటారు, బహుశా చనిపోయారు. దేవుడు నిజంగా కొంతమంది విమర్శిస్తున్నారనమాట. ఏమనంటే నిజంగా దేవుడు అక్కడ ఉంటే కనుక, ఎందుకంటే అందరూ ఒక రకంగా ఉంటారు కదా, మరి కొంతమంది నమ్ముతారు నిజమే ఆ దేవుని మహిమ కాబట్టి ఆ దేవుడి పాపం కొంతమంది కావాలని తీసుకెళ్ళిపోయాడు, కొంతమంది నమ్ముతారు. కొంతమంది ఏమంటారంటే నిజంగా దేవుడైతే వాళ్ళు అక్కడ చంపేస్తాడా అని క్వశ్చన్ వేస్తారు. ఏం చెప్తావు ఆన్సరు? దేవుడు భక్షించేవాడు రక్షించేవాడా? రక్షించేవాడు అని కొంతమంది అడుగుతారు కదా. కనుక ఇదంతా కొంతమంది ఇలా మోసాలు చేస్తారని చెప్తారు. అలాగే క్రైస్తవుల్లో కూడా చాలామంది మరి దేవుని వరము దేవుడిచ్చినప్పుడు దేవుని వరాన్ని సద్వినియోగపరుస్తూ వాళ్ళ నోట్లోంచి ఏమొస్తుందంటే మేమే దేవుళ్ళము, మాలోనే దేవుడు ఉన్నాడు, నిత్యము నాలో దేవుడు ఉంటున్నాడు, నిత్యం నాలో నివాసం చేస్తున్నాడు, కాబట్టి నన్ను చూస్తే దేవుడిని చూసినట్టే, నాకు ఇస్తే దేవుడికి ఇచ్చినట్టే, నన్ను దండం పెడితే ఎవరికి పెట్టినట్టు అని అలా చేయించుకునే వాళ్ళు ఉన్నారు. అందుకనే ప్రభు అన్నాడు పరిచర్య చేయడానికి రాలేదు కానీ, పరిచర్య చేయించుకుని రాలేదు కానీ నేను ఏం చేస్తాను చెప్పండి, చేయడానికే వచ్చాను. ఎప్పుడు సేవకుడు ఎప్పుడు కూడా పరిచర్య చేసేవాడిగా ఉండాలి, అంతేగాని 10 మంది మీద అధిపతిగా నాయకుడిగా సింహాసనం కూర్చోడానికి మాత్రం దేవుడు ఈ లోకంలో సేవకుల్ని ఎన్నుకోలేదు. కానీ ఇప్పుడు చాలామంది చేస్తారంటే సింహాసనం మీద కూర్చొని ఏదో పరిపాలన చేసినట్టుగా చేస్తున్నారు, నిజంగా సేవ చేయట్లేదు. కనుక ఒకరోజు దేవుని దగ్గర మనందరం కూడా దేవుని దగ్గర ఏం చేయాలి చెప్పండి, లెక్క అప్పగించుకోవాలి. ఇక్కడ అంటాడు పౌలు గారు అన్నాడు చూడండి, అయ్యలారా మీరెందుకు చదువు టైం అయిపోతుంది, అయ్యలారా మీరెందుకు ఇలాగ చేయుచున్నారు, మేము కూడా మీ స్వభావం అంటే గల నరులమే. అది అని చెప్పాడు. నేను అద్భుతాలు చేసినవాడు అయ్యి ఉండొచ్చు, ఆశ్చర్యకాలు చేసినవాడు అయ్యి ఉండొచ్చు, ఆ పుట్టుకుంటూ వాడిని ఇప్పుడు నేను బాగు చేసినవాడు అయ్యి ఉండొచ్చు. ఎవరి ద్వారా బాగు చేస్తాను? నేను నా అంతా నేను బాగు చేయలేదు, కానీ దేవుడే నాలో ఉండి ఆ మాట పలికాడు, దేవుడు నాలో ఉండి అతను తాకాడు, దేవుడు నాలో ఉండి ఆ వాక్కు చెప్పాడు. కానీ దేవుడే కార్యం చేశాడుగా, నేను మాత్రం కాదు, నేను కేవలము నిమిత్త మాత్రుడిని అన్నట్టుగా ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే మహిమ ఎవరికి వచ్చింది ఇప్పుడు చెప్పండి? పౌలు గారికి వచ్చిందా దేవునికి వచ్చిందా? దేవునికే మహిమ ఇచ్చాడు. మేము దేవుళ్ళము కాదు, మేము నీలాంటి నరులమే, కాబట్టి మీరు దేవుని మహిమపరచండి, దేవుని ఆరాధించండి, ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టండి, ఇలాంటి పనులు చేయకండి అని ఆ పౌలు గారు ఆ లుస్త్రాలో ఉన్నటువంటి ప్రజలకి ఈ విషయాన్ని జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. కనుక దేవునికి సమస్తమును సాధ్యమే, దేవుడు ఏదైనా చెయ్యగలడు, ఆయన మానవుల్లో ఉండి చేస్తాడు. ఒకసారి ఆయనే నీకు దర్శనమిస్తాడు, ఒక్కొక్కసారి కొందరిలో ఉండి దేవుడు మాట్లాడతాడు, ఒక్కొక్కసారి కొందరి ద్వారా కార్యాలు చేస్తాడు. కానీ చేసింది మాత్రం మానవుడు మాత్రము కాదు, దేవుడే ఆ కార్యం చేశాడు. మనమందరము సేవకులు ఎవరం అంటే ఆయన పనిముట్లు, ఆయన సాధనాలు మాత్రమే. ఆయన మనల్ని బోరగా వాడుకుంటాడు తప్ప మనలో ఏ యోగ్యత లేదు. మనం మట్టి అనే సంగతి మర్చిపోకూడదు అని చాలామంది దైవజనులను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కనుక ఒకవేళ అలాంటి ఆరాధన క్రమాన్ని ఎక్కడ జరుగుతున్నట్లయితే, మరి నేను ఒకవేళ దేవుడిగా నువ్వు పూజించబడుతున్నట్లయితే, అలా అజ్ఞానిగా నువ్వు ప్రవర్తిస్తున్నట్లయితే ఇది కరెక్ట్ కాదని మనం చెప్పాలి, మనం బోధించాలి. పౌలు వలె మనం ఈ విషయాలు ఏం చేయాలి చెప్పండి, తెలియజెప్పాలి. కనుక చివరిగా నేను ముగించేస్తున్నాను, చివరి మాటగా చెప్తున్నాను. మరి స్వస్థత కలగాలంటే మనలో ఏముండాలి అండి? అంతే, విశ్వాసం లేకుండా స్వస్థత. చాలామంది విశ్వాసమును తిరుగుతూ ఉంటారు, అక్కడని అక్కడని అలా గడిచిపోతే తప్ప ఎక్కడికి వెళ్ళినా ఒకటి గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆయనే ఉంటాడు. ఏంటి? ఎక్కడికి వెళ్ళినా ఆయనే ఉంటాడు, ఏ సేవకులో ఉన్నా ఆయనే ఉంటాడు. కానీ చేసేది మాత్రం సేవకుడా దేవుడే చెప్పాలి, దేవుడే చెయ్యాలి. కాబట్టి అసలు ముందు మనలో విశ్వాసం ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా కార్యం చేస్తాడు. విశ్వాసం లేకుండా నువ్వెక్కడెక్కడ తిరిగినా మాత్రము నీకు కార్యం అవ్వదు అనే సత్యాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అది గుర్తుపెట్టుకోండి. ఒకటి, క్రైస్తవులు స్వస్థత కలగడానికి ఏముండాలి చెప్పండి?
విశ్వాసం ఉండాలి. ముట్టుకుంటే స్వస్థత అయ్యింది, యేసుప్రభు చేశాడు ఆ పని. ఇప్పుడు కూడా శిష్యులు చేస్తున్నారు, నేను కాదనట్లేదు. కానీ ఏ రూపంలో చేసినా, ఏ విధంగా చేసినా దేవుడే కార్యం చేయాలి. ఆ కార్యం మనం పొందుకోవాలంటే మనలో ఏముండాలి చెప్పండి? విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకపోతే కార్యాలు జరగవు అని సత్యాన్ని దేవుడికి జ్ఞాపకం చేస్తాడు. చాలామంది విశ్వాసం ఉంచరు కానీ తిప్పలు పడుతూ ఉంటారు. కానీ నమ్మండి, విశ్వాసం ఉంచండి. మనం విశ్వాసం, ప్రభువునందు నమ్మకం ఉంచాలి. ఇది ప్రభువు చేయగలడు, ఇది ప్రభువు చేస్తాడు. ఒకవేళ ప్రభువు నాకు చెయ్యకపోయినా పర్వాలేదు, ఆయన ఇష్టం ఎప్పుడైతే అప్పుడే చేస్తాడు. నేను తీసేసుకుంటే ఆయన రాజ్యం తీసుకో అనేటువంటి ఒక గురి, ఒక విశ్వాసం, ఒక నమ్మకం ప్రభు మీద పెట్టుకొని మనం ఉన్నట్లయితే ఖచ్చితంగా నీ కార్యాన్ని చేస్తాడు. చివరికి ఒక్క మాట, ఒక్క నిమిషం. 38 సంవత్సరాల నుంచి కూనీటి దగ్గర పడ్డాడు వ్యక్తి. ఆయన విశ్వాసం ఏమాత్రం కోల్పోలేదు. ఏంటి విశ్వాసము? ఎప్పటికైనా నేను ఆ నీటిలో పడతాను, నేను స్వస్థత పొంది వెళ్తాను. బెతస్తా కోనేరు దగ్గర యోహాను సువార్తలో మరి చూడండి, అక్కడ మాటలు ఉంటాయి. 4 అధ్యాయమో 5 అధ్యాయం ఉంటాయి. ఏంటి? ఎప్పటికైనా నీటిలో నేను పడతాను, స్వస్థత పొంది వెళ్తాను. అయితే ఇప్పుడు నీటిలో పడకుండా స్వస్థత పొందాడు. ఎలా పొందాడు? ఆయన విశ్వాసం ఎవరిని తీసుకొచ్చింది అక్కడికి? నీ దగ్గరికి యేసయ్య వస్తాడు. విశ్వాసం అంతే. అసలు విశ్వాసం లేకుండా ఎక్కడ పరిగెట్టినా అది నీళ్ళు కార్యాలు నీకు జరగవు. ఎంత గొప్ప దేవుని ప్రార్థన చేసినా నీ కార్యం అవ్వదు. కానీ నీలో ఏముండాలి చెప్పండి? విశ్వాసం ఉండాలి. కానీ మనలో ఏమి లేదు, విశ్వాసం లేదు. కనుక విశ్వాసాన్ని కలిగి ఉండండి, మీరు దీవెన పొందండి. ఆ పుట్టుకుంటూ వాని పట్ల చేసిన కార్యము యేసు ప్రభు నీ పట్ల కూడా చేయటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అయితే నువ్వు వాక్యం విని వాక్యము ద్వారా ఏం చేయాలంటే నీలో విశ్వాసాన్ని పెంచుకోవాలి. ఎప్పుడైతే విశ్వాసాన్ని కలిగి ఉన్నావో నువ్వు ఒక స్వస్థత పొందుకుంటే అర్హుడు అవుతావు. ఖచ్చితంగా నీకు స్వస్థత కలుగుతుంది, అర్హత పొందుకుంటావు. లేకపోతే విశ్వాసం లేకపోతే నీకు అర్హత లేదని యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. కనుక మనం విశ్వాసం కలిగి ఉందాం, దేవుని ద్వారా అద్భుత కార్యాలు మనం పొందుకుందాం. దేవుడు ఈ మాటలను దేవుడు దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ శక్తిమంతుడా యేసు మీకు వందనాలు. గొప్ప దీవెన, గొప్ప ఆశీర్వాదాలు మా మీద మెండుగా కుమ్మరించండి. వాక్యం ఉన్నటువంటి బిడ్డలు ఎంతమంది బిడ్డలు అయితే వింటున్నారో వాళ్ళందరినీ మీరు ఆస్వాదించండి, దీవించండి. ఆయన ఈ సత్యాన్ని తెలుసుకొని ఆ వాక్యాన్ని అనుసరించి చక్క జీవితం జీవించే భాగ్యం దయచేయమని అనేక మంది రోగులు, అనేక మంది బలహీనులు నాయన ఈ వాక్యం విని వాళ్ళ విశ్వాసాన్ని పెంచిన ఆయన అనేక మందిని బాగు చేయమని, అనేక మంది స్వస్థపరచమని, ఇప్పుడే వాళ్ళు మీరు తాకమని ఆయన కార్యం జరిగించమని అడుగుతున్నాను తండ్రి. స్తోత్రాలు. అలా వాళ్ళ ద్వారా మంచి గొప్ప సాక్ష్యం వింటానికి కూడా నీ కృపను మీరు మాకు అనుగ్రహించమని, మీరు ఏ దీవెని దయచేయమని, నీ ఆశీస్సులు మెండుగా కుమ్మరించమని యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయముతో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.